దేవుని స్తుతించుట, ఇంకా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకున్నట. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఎందుకు కూడి ఉన్నాము? ఆయనను ఆరాధించడానికి. మనము కీర్తనలు 51వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తున్నాము. కీర్తనలు 51, 16, 17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలికి ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడికి ఏమి ఇష్టమండి? విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. దహన బలి ఆయనకి ఇష్టమైన బలియా? కాదు. నీ విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. సో ఈ దినాన్ని మనం ఏం చేయాలి? విరిగి నలిగిన హృదయంతో ఆయనని హృదయపూర్వకంగా యథార్థంగా మనం ఆయనను ఆరాధించాలి. అలాగే మనము భక్తి శ్రద్ధలతో ఆయన మందిరంలో ఇక్కడ కూర్చున్నప్పుడు భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి. మన తలంపులు, మన హృదయ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళొద్దు. మనం కేవలం దేవుని ఇక్కడ ఏంచాలి? అనుభవించాలి. ఆయన ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వాలి. అంతేకాని ఇక్కడ కూర్చొని మన ఆలోచనలు మన ఇంట్లో, మన కాలేజ్లో, మన ఉద్యోగపరంగా కానీ ఇక్కడ ఏంటంటే అది ఇష్టమా? దేవుడికి ఇష్టం లేదు. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మన ప్రవర్తన, మనము చూపించే భక్తి ఆయనకి అంగీకారంగా ఉండాలి. రెండవది చూసుకుంటే ఆరాధన ఎవరు చేయాలి? ఎవరు చేయాలండి ఆరాధన? ఎవరు చేయాలి ఆరాధన? రక్షణ పొందినవారు. ఓకే, లేడీస్ నుంచి ఆన్సర్. ఆరాధన ఎవరు చేయాలి? ఆయన రక్తంలో కడగబడినవారు. మనము గలతీయులకు 3వ అధ్యాయము 27వ వచనం. గలతీయులకు 3:27.
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనం ఇక్కడ బాప్తిసము పొందిన వారు ఎవరిని ధరించుకున్నామండి? ఎవరిని ధరించుకున్నాము? హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తును ధరించుకొని ఆయనను మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. ఇప్పుడు బాప్తిజము తీసుకున్న వారు ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించకుండా బాప్తిజం తీసుకుంటే మనము దేవునికి ఇష్టరాలు ఉంటామా? ఉండలేదు. సో మనం బాప్తిజం తీసుకునే ముందు ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని మనము అంగీకరించాలి. ఆయన వాక్యాన్ని అంగీకరించి బాప్తిజం తీసుకున్నప్పుడు మనం క్రీస్తుని ధరించుకొని మనము ఈ దినాన సంఘంలో చేర్చబడి ఆరాధించాలి. ఆరాధన ఎవరు చేస్తామంటే క్రైస్తవులుగా ఉన్న మనము ఆయన సంఘంలో ఆయన మందిరంలో కూడినప్పుడు మనం అందరము ఆయనని ఆరాధించే వారిగా మనం ఉండాలి. మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఆరాధన అంటే ఏమిటి? రెండవది ఆరాధన ఎవరు చేయాలి? మూడవది ఎవరికి మనం ఆరాధన చేయాలి? మనము చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 22-23 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. ఎవరిని ఆరాధించాలండి? మనము తండ్రిని మనము ఆరాధించాలి. ఎందుకు తండ్రిని ఆరాధించాలి? ఆయన ఆరాధనకు పాత్రుడు కాబట్టి మనం ఏం చేయాలి? తండ్రిని దినాన ఆరాధించాలి. ఎంతమంది దినాన ఆయనను ఆరాధించడానికి వచ్చారు? హల్లెలూయా. లేకపోతే ఎవ్రీ సండే రావాలి కదా చర్చ్కి, మనం క్రిస్టియన్స్, ఒకవేళ ఇవే మనం పాటించకపోతే ఎట్లా అని వచ్చిన వారు లాగున్నామా? లేకపోతే ఆయన ఆరాధించడానికి యథార్థంగా వచ్చిన వారంలో ఉన్నామా? మనంతటా మనమే ప్రశ్నించుకున్నాం. సో మనం ఇక్కడ ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఇక్కడ ఏమనుంది? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ దేవుడు ఆత్మని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశారంటే, మన హ్యూమన్ బాడీలో మనుషులుగా మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మొట్టమొదటిది శరీరం, తర్వాత ఆత్మ, తర్వాత ప్రాణం. శరీరం ఎందుకు? మనుషులతో ఇట్లా మాట్లాడుకోవడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఆత్మ ఎందుకు? డైరెక్ట్గా దేవుడితో మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి. మరి మన ప్రాణం చూసుకున్నట్లయితే శరీరము ఆత్మ 2 కలిపితేనే ప్రాణం. ప్రాణం ఏ దినాన మనం విడిచామంటే శరీరాన్ని ఇక్కడ విడుస్తాం, ఆత్మ దేవుడి దగ్గరికి చేరుతుంది. అదే రీతిగా ఇక్కడ దేవుడు ఆత్మ కనుక మనము ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఈ దినాన మనం ఆరాధించాలి. 4వదిగా చూసుకుంటే ఎక్కడ నుండి మనం ఆరాధించాలి అంటే ప్లేస్. మనం ఎక్కడ నుండి ఆరాధించాలి? మందిరంలో. ఓకే, ఇంకా హృదయంలో. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరాధన ఎక్కడ చేయాలంటే మనకి స్థలానికి ప్రాధాన్యత ఉండదు. మనం టెంట్లో చేసినా సరే, షెడ్ లేకుండా చేసినా సరే, 2-3 ఇంట్లో ఉండి చేసినా సరే, అదేంటిది? ఆరాధన. అంతేగాని ఇక్కడ మనం మందిరంలో ఉండి ఇది మందిరంలో కనిపించడం లేదు, నేను దేవుడిని ఇక్కడ అనుభవించడం లేదు అనేది కాదు. ఎక్కడ 2-3 దేవుడి నామంలో కూడితే మనం అక్కడ ఆరాధన చేసుకోవచ్చండి. 5వదిగా
చూసుకుంటే మనం ఎప్పుడు ఆరాధించాలి ఆయనని? ఎల్లప్పుడు ఆరాధించాలి. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఆదివార దినాన మనం ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి. రొట్టె విరుచు దినం ఇదే కాబట్టి మనం ఈ దినాన ఆయనని ఘనంగా ఆరాధించే వారంగా మనం ఉండాలి. మనం ఇప్పుడు మన కీర్తనలోనికి వెళ్ళిపోదాము. కీర్తనలు 84వ అధ్యాయం. కీర్తనలు 84వ అధ్యాయము కోరాహు కుమారుల కీర్తన. ఈ కీర్తనలో చూసుకుంటే ఇది మందిరమును గురించిన కీర్తన. మనం ఎక్కడ చూసినా ఇక్కడ మందిరానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కోరాహు కుమారుడు ఎప్పుడెప్పుడు ఆయన మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఆయన చూడాలి, ఆయన మందిరంలో ఎప్పుడు ఉండాలి అనేది వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ దినాన మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తున్నామా, నిరాశగా వస్తున్నామా, మనము ఆలోచనలు ఇక్కడే ఉంటున్నాయా లేకపోతే బయటలో ఉంటున్నాయా, మన ప్రవర్తన ఒకరికి ఇష్టకరంగా ఉంటుందా లేదా, ఇవన్నీ మనము ఇక్కడ కూర్చొని ఆలోచించే వారిగా మనం ఉండదు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కేవలం వాక్యాన్ని చూడాలి, దేవుణ్ణి చూడాలి. ఇక్కడ ఎవరు నిలిచి మాట్లాడుతున్నారా అని కూడా మనం చూడొద్దు. ఎందుకంటే మన దేవుడు శరీరాన్ని చూసే దేవుడు కాదు, మన దేవుడు ఆత్మను చూసే దేవుడు. ఇక్కడ మనం మొట్టమొదటి వచనం చూసుకున్నట్లయితే సైన్యముల అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరండి సైన్యములకు అధిపతి అంటే? ఒక సైన్యానికి అధిపతి ఎవరు? యెహోవా. నీ నివాసములు ఎంత రమ్యములు. ఆయన ఎక్కడ నివసిస్తాడండి? మందిరంలో, మన హృదయంలో, మన దేహంలో నివసించేదెవరు? దేవుడు. ఇక్కడ చూసుకుంటే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోరాహు కుమారులు ఆయన మందిర ఆవరణము చూడాలని వారి ప్రాణం ఎంతో ఆశ ఉందంట, అది సొమ్మసిల్లుతుందంట. ఈ దినాన్ని మనం దేవుడి మందిరాన్ని చూడడానికి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? యశోద అంటే సుధర్త ఇద్దరే ఉన్నారు. రెహమ్యా అంకుల్, చిన్ను, శామ్. సో మనం చూసుకున్నట్లయితే కోరాహు కుమారులు తీరు మనం కూడా అట్లా ఆశ కలిగి రావాలి. దేవుడి మందిరంలో ఉండాలి నేను, దేవుడి మందిరాన్ని చూడాలి నేను, ఆయనను చూడాలని ఆశతో మనము ఈ దినాన రావాలి. అంతేగాని అరే మా మమ్మీ వస్తుంది, మా అక్క వస్తారని ఆశతో మనం ఇక్కడికి రావద్దు. నా ఫ్రెండ్ వస్తుందిలే అనుకుని ఆశతో రావద్దు. ఎందుకు ఆశతో రావాలి? ఆయనను చూడడానికి, ఆయన మందిరాన్ని చూడడానికి మనం ఈ దినాన ఇక్కడికి ఆశతో రావాలి. థర్డ్ లైన్ చూసుకుంటే జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించును. ఆనందంతో వస్తున్నారా వారు? దుఃఖం వస్తున్నారండి? మనం ఎంతమంది దినాన ఆనందంగా వచ్చాము? అందరూ అట్లా ఆనందంగా వస్తున్నట్లయితే దేవుడు కూడా మనల్ని చూసి ఆనందిస్తాడు. నువ్వు అదే దుఃఖం వచ్చావనుకో నీ ఫేస్ లో చూస్తేనే తెలిసిపోతుంది, అరే వీళ్ళకి ఏదో దుఃఖంగా ఉన్నారు, వీళ్ళు ఏదో ప్రాబ్లం ఏమో అని అనుకుంటాం. అదే నువ్వు సంతోషం వస్తే దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. కోరాహు కుమారులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని మందిరము చూడాలని ఆశ, రెండవదిగా ఆయనను చూడాలని ఆశ. వారి హృదయము వారి శరీరం అంట ఆనందంతో కేకలు వేస్తుందంట. మనం కూడా ఈ దినాన ఆనందంతో బయటికి కేకలు వేయలేకపోయినా హృదయంలో మనము ఆయన ఎంతో సంతోషించాలి. 3వ వచనం చదువుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోకలకు గూటి స్థలము దొరికెను. ఇక్కడ ఆయన బలిపీఠం దగ్గర ఎవరికంటే నివాసం దొరుకుతుంది? పిచ్చుకలకు. పిచ్చుకలు శ్రేష్ఠులే కారా? మనం కూడా ఆయన బలిపీఠం దగ్గర మనకి నివాసం ఉంటుందా లేదా? హల్లెలూయా. అలాగే 4వ వచనం మనం చూస్తున్నట్లయితే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఇక్కడ మందిరంలో నివసించు వారందరూ ఎవరండి? ధన్యులు. మనమందరం ఎవరు? ధన్యులము. వారు నిత్యము నిన్ను స్తుతించుదు. మనం ధన్యుల లెక్కలో ఉండి ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఇక్కడ మందిరంలో కూర్చున్నప్పుడు ఆయనను మనము అనుభవించే వారంగా మనం ఉండాలండి. 5వ వచనం చూసుకున్నాం.
నీ వలన బలమునందు మనుషులు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మనకి ఇప్పుడు అందరం ఎక్కడున్నామంటే యాత్ర మార్గంలో మనం ఉన్నాం. యాత్ర దినములలో మనము అందరం నివసిస్తున్నాం. సో ఇప్పుడు మనం యాత్ర దినములలో ఉన్నామంటే మనకి ఏం కావాలి? ముఖ్యంగా యాత్ర దినముల్లో ఉన్నాం, మనకి ఏం కావాలి? బలం. ఏం కావాలండి? బలం. ఈ రోజుల్లో మనం నడుచుకోవాలంటే మనకి బలం, శరీరంలో బలం కాదు, దేవుని ద్వారా బలం పొందేవారిగా మనం ఉండాలి. మనం ఈ యాత్ర దినములలో చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు, దుఃఖాలు, వేదన, సంతోషం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ తట్టుకోవడానికి మనకి ఏం కావాలి? బలం కావాలి. అది ఎవరి దగ్గర నుంచి? మనుషుల దగ్గర నుంచి కావాలా? మనకి కాదు. మనకి ఎవరి దగ్గర నుంచి బలం కావాలి? దేవుడి దగ్గర నుంచి బలం. 6వ వచనం. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పు. బాకా లోయ అంటే ఏంటండి? దుఃఖపు లోయ, కన్నీటి లోయ. బాకా లోయ అంటే కన్నీటి లోయ. ఈ కన్నీటి లోయలో మనం యాత్ర చేసేటప్పుడు ఈ కన్నీటి లోయలో ఎన్నో శ్రమలు మనకు వస్తాయి. అయినా వారు ఏమంటున్నారు? దానిని జలమయంగా చేయలేదు. అంటే ఇంకా ప్రార్థనలు, ఆయనను స్తుతించలేదు. వారు ఇంకా ఆయనను ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఈ దినంలో మనకి బాగా లోయ అంటే కన్నీటి లోయ, శ్రమ లోయ, కష్టాల లోయ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దానిని జలమయముగా చేయాలి. ఇంకా ఆయనతో ప్రార్థిస్తూ, ఇంకా ఆయనతో సమయము గడుపుతూ, ఇంకా ఆయనకి మనం ప్రయారిటీ ఇచ్చేవారిగా, మనుషులం కాక ఆయనకి, దేవుడికి మనము ప్రయారిటీ ఇచ్చి మనము ఈ శ్రమలు, కష్టాలను ఇంకా ఆగిపోయేలా చేయదు. దేవా, నువ్వు నాకు ధైర్యాన్ని దయచేయి, నాకు బలము దయచేసి మనము ఆయనను వేడుకోవాలి. మనం చూసుకున్నట్లయితే తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? కృపతో దానిని కప్పుతాడు. దీవెన అంటే బ్లెస్సింగ్స్. ఎంతైతే మనం ఏడుస్తామో, ఎంతైతే పోరాడతామో అంత సంతోషం, అంత ఆనందం దేవుడు మనకి ఇస్తాడు. కీర్తనలు 30వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకున్నామండి. కీర్తనలు 30:11. నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చినావు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నాడండి దేవుడు? ఈ కీర్తనీయుడు అంగలార్పును నాట్యముగా మార్చినాడు. నువ్వు ఎంతైతే ఏడుస్తావు, ఎంతైతే బాధపడతావో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? సంతోషకరంగా నాట్యముగా దాన్ని మార్చి దేవుడు గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములు ధరింపజేసే దేవుడు. అలాగే 126వ కీర్తన 5వ వచనం. 126:5. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు ఏం చేస్తారండి? సంతోషగానములతో పంట కోస్తారు. అంటే బాగా లోయ దీవెనలతో కప్పబడుతుంది. ఈ దినాన ఎన్ని శ్రమలు, ఎంత వేదన, ఎంత కష్టం, ఎంత ఏడుపు, ఎంత దుఃఖమైనా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? దీవెనలతో కప్పుతాడు. ఏడుపు ఒక్కరోజు ఉండినా దేవుడు దాన్ని తీసివేసే దేవుడు. కానీ మనం ఆయన యందు బలపడాలని దేవుడు మనకి లోకంలో ఎన్నో శ్రమలు మనకు పెడతారండి. అలాగే 7వ వచనం మనం చూస్తున్నాము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వారు నానాటికి అంటే ప్రతిదినం బలాభివృద్ధి నొందుతారంట. ఎవరు నొందుతారండి బలం? ప్రార్థించేవారు, ఇంకా ఆరాధించేవారు, యాత్ర చేయవారు, దేవుల్లో ఉన్నవారు ఏం చేస్తారంటే రోజు రోజుకి ప్రతిదినం బలము పొందేవారిగా వారు ఉంటారు. అలాగే సియోనులో దేవుని మందిరంలో వారు కనబడతారంటండి. ఈ దినాన మనం చూసుకున్నట్లయితే శ్రమ లేకుండా మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతామా లేదా? చేరలేదు.
శ్రమలో ఎన్ని శ్రమలు అయితే నీకు పరలోక రాజ్యం గ్యారంటీ. సో ఈ శ్రమల్ని చూసి మనం భయపడే వారిగా అస్సలు ఉండొద్దు అనమాట. దేవుని యందు బలము పొంది ఈ శ్రమలను జయించి పరలోక రాజ్యంలో మనము చేరాలండి. అలాగే 8వ వచనం చూస్తున్నాం. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, యెహోవా సైన్యములకు అధిపత్యగు దేవా, నా ప్రార్థన అంగీకరింపు. నా ప్రార్థన ఆలకింపు. యాకోబు దేవా, యాకోబు దేవా చెవియొగ్గుము. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడా కాదా? ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలో ఒక 50% అయినా మనకి జవాబు కొన్ని వాటికి వస్తుంది, కొన్ని వాటికి రాదు. అలా అని మనం దేవుడిని ప్రార్థించకుండా ఉండకూడదు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. 9వ వచనం. దేవా దేవా మాకేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు. మన దేవుడు ఏ రీతిగా ఉన్నాడండి? కేడముగా మనకి ఉన్నాడు. ఆయన అభిషేకించిన వారిని ఆయన లక్షింపు దేవుడు అన్నమాట. అలాగే 10వ వచనం. నీ నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఒక రోజు మందిరానికి వచ్చినట్లయితే అది 8 దినములతో సమానమండి, 1000 దినములతో. నువ్వు ఒక్కరోజు రాలేదంటే 1000 దినాలను నువ్వు పోగొట్టుకునే లెక్కలోనే నువ్వు ఉంటావు. 1000 దినములు సంతోషించినట్లయితే ఒక్క దినంలోనే అది ఈక్వల్ కదా. సో మనం ఈ దినాన ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. సో ఇప్పుడు మనం ఆయన మందిరానికి వచ్చి ఉన్నామంటే ఇది 1000 దినములతో సమానమండి. అలాగే ఇక్కడ చూసుకుంటే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారం, అక్కడికి వెళ్తే మనకి టైం వేస్టా లేకపోతే దేవుడి కంటే మంచి ప్లేస్ అది భక్తిహీనుల గుడారం? లేదు. అంటే ముచ్చట్లు. భక్తిహీనుల గుడారంలో ఉన్నట్లయితే మనం ఎక్కువగా మాట్లాడి సమయాన్ని వ్యర్థపరుచుకునే వారిగా ఉన్నాం. కానీ ఆయన మందిర ద్వారము నొద్ద ఎంత ఉండడమే నాకు ఇష్టం. మందిర ద్వారం అంటే ఇంకా గేట్ దగ్గరే, తలుపు దగ్గరే, తలుపు లోపల కూడా కాదు, అక్కడ ఉండడం కంటే నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం. మనం కూడా ఈ దినాన భక్తిహీనుల గుడారంలో ఎక్కువగా సమయం వ్యర్థపరుచుకునే వారిగా మనం ఉండకూడదండి. అలాగే 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు సూర్యుడు. యెహోవా సూర్యుడు అంటే ఆయన స్వభావం. సూర్యుడు అంటే వెలుగు. ఆయన చీకటిని తొలగించేవాడు, కష్టాలను తొలగించేవాడు, శ్రమలను తొలగించేవాడు. ఆయన స్వభావం ఏ రీతిగా ఉందండి? వెలుగుగా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనం ఆయన దగ్గర నటించగలుగుతామా? నటించలేదు. నువ్వేంటో దేవుడికి ట్రాన్స్పరెంట్గా తెలుసు. కానీ మనుషుల దగ్గర నటిస్తే వారికి తెలుస్తుందా? తెలియదు. ముందు మంచిగా ఉంటారు, వెనకాల చేసేవన్నీ మనం చూడలేము. కానీ మనం నమ్మేస్తాము, అమ్మో వీళ్ళు మంచి మనుషులు అనుకుంటారు. కానీ దేవుడి దగ్గర నువ్వు అటు ఉండగలుగుతావా? ఉండలేవు. నీ యథార్థత ఏంటో ఆయనకి తెలుసు. నువ్వు ఆయన ముందు నటించలేవు. నువ్వు ఆయన ముందు వేరే వాళ్ళని ఇష్టమని చెప్పలేవు. ఎందుకు? ఆయన ఏంటో మనం ఏంటో ఆయనకి బహుగా ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఆయన ముందు నటించలేము. ఆయన సూర్యుడి వలె కష్టాలను తొలగించేవాడు, చీకటిని తొలగించేవాడు. ఈ దినాన మనం అందరం ఇక్కడ కూడి ఉన్నామంటే మనం ధన్యులమా కాదా? వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం ధన్యులమే. ఈ దినాన మందిరానికి ఇంతమంది వచ్చారంటే మనం అందరం ధన్యులం. అలాగే ఆఖరి వచ్చిన మనం చూసుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఇచ్చేవారు ధన్యులు. మనం అందరం ఎవరండి? ధన్యులం. కానీ ఆయన మీద నమ్మకం ఉంచితేనే మనం ధన్యులం. మనుషుల మీద, మన డబ్బు మీద, మన ధనం మీద మనం నమ్మిక ఉంచితే మనం ధన్యులమా? కానే కాదు. మనం ఎవరిపైన నమ్మకం ఉంచాలి? ఆయన. అప్పుడు మనం అందరం ధన్యులం అండి. తండ్రి కుమార శుద్ధ
త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో